హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వరు మిరాకిల్. నేను మీ శ్రావణి. ఈరోజైతే మనం యూనిక్ రెసిపీ సైడ్ డిష్ మెంతికూరతో చేసుకుంటున్నాం. దానికోసం నేను మెంతికూర ఒక 3 కట్టలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. దాంతోపాటు దీంట్లో ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ శనగపిండి. దీనికోసం నేను 4 స్పూన్ల 4 స్పూన్స్ శనగపిండి తీసుకున్నాను. అలాగే ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 1/2 స్పూను సాల్టు, అలాగే 1 స్పూను జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, 1 స్పూను మిర్చి పౌడరు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. ఇప్పుడు వీటన్నిటికీ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ గట్టిగా పకోడీల పిండిలాగా చేసుకుందాం. కొంచెం కొంచెమే వాటర్ వేసుకుంటూ అలాగే మధ్యలో మీకు అవసరమైతే 1 or 2 డ్రాప్స్ ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా చేసేసుకోవాలి గట్టిగా చపాతీ పిండిలాగా. గెస్ చేస్తున్నారా ఈ రెసిపీ పేరేంటో? మెంతి బాల్స్. ఇలా చపాతీ ముద్దలాగా చేసుకోవాలా. ఇప్పుడు వీటిని అలాగే ఇలా సన్నని బాల్ లాగా, గులాబ్ జాములు చేస్తాం కదా, గులాబ్ జామ్స్ అలాగే అంతకంటే చిన్నగా, మరీ చిన్నగా చేసేసుకోవాలి వీటిని బాల్స్ని. ఈ పిండి అంతటినీ కూడా అలాగే చేసేసుకుందాం బాల్స్ లాగా. ఇలా అన్నిటినీ బాల్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. బాల్స్ వేగడానికి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఇలా వేసేసుకుందాం అన్నీ ఒకటొకటి. మొత్తం మనం చేసి పెట్టుకున్నవన్నీ ఇలా వేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలా. అప్పుడప్పుడు ఇట్లా మధ్యలో కలపాలి. ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, 1/2 టీ స్పూన్ కారం, కొంచెం సాల్ట్, ఇవన్నీ బాగా కలుపుకొని ఇప్పుడు మనము శుభ్రం చేసి పెట్టుకున్న మెంతి కూరను కూడా వేసేయాలి. మెంతి కూరను పచ్చి వాసన పోయే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇంకొంచెం కొత్తిమీర, అలాగే కాస్త పసుపు. మెంతి కూర వేగిపోయింది కదా, ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ బాల్స్ కూడా వేసేద్దాం. శనగపిండి బాల్స్ వేసి ఒకసారి మొత్తం కలిపేద్దాం. మెంతి కూర ఈ బాల్స్కు పట్టేలాగా కలుపుకుందాం. ఇంకొక 1 నిమిషం 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కొంచెం మగ్గిద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీ సందు చివరి వరకు గుమగుమలు అందరినీ వెంటాడుతాయి. సో కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. మంచి రెసిపీ, సైడ్ డిష్. సో మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.